బేసిక్ సెర్చ్ అండ్ రెస్క్యూ మాడ్యూల్కి స్వాగతం. ఈ మాడ్యూల్ని ముగించే సమయానికి మీరు ఈ విషయాల గురించి తెలుసుకుంటారు. కూలిపోయిన బిల్డింగ్ సెర్చ్ అండ్ రెస్క్యూ కారణాల గురించి, శోధనా బృందాలు గురించి, సెర్చ్ కోసం ఉపయోగించే ప్రాథమిక పరికరాల గురించి, సెర్చ్ మరియు కనిపెట్టే చర్యలను గురించి, సెర్చ్ మరియు స్థానం కనుగొనడంలో పద్ధతులు మరియు విధానాల గురించి, ప్రమాద బాధితుల నిర్వహణలో స్వచ్ఛందుల పాత్రల గురించి తెలుసుకుంటాం. కూలిపోయిన నిర్మాణ సెర్చ్ అండ్ రెస్క్యూ అనేది నిర్మాణం కూలిపోయిన సంఘటనలో సురక్షితమైన సెర్చ్ మరియు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడానికి ఒక కార్యాచరణ. నిర్మాణం కూలిపోవటం బలవంతమైన మరియు బలహీనమైన మషినరీ లేదా కాంక్రీట్ విఫలం అవటం వల్ల జరిగి ఉండొచ్చు. నిర్మాణం కూలిపోయే కొన్ని సాధారణ కారణాలు: భూమి అస్థిరత, అగ్ని ప్రమాదం, వాహన ప్రభావం. నిర్మాణ లక్షణాలు: వయసు, పదార్థాలు, పద్ధతులు మరియు డిజైన్. తీవ్రమైన వాతావరణం, వర్షాలు లేదా వరద నీరు, మంచు పోగు చేయడం, తుఫాన్లు మరియు గాలివేగాలు. బాంబులు, యుటిలిటీస్, టపాసులు మొదలైన ఎక్స్ప్లోజన్లు. భూకంపం లేదా అగ్నిపర్వతాలు వంటి అగ్నిశక్తి. ఇప్పుడు మేము ధ్వంసమైన నిర్మాణంలో చిక్కుకున్న వ్యక్తులను కనిపెట్టడం మరియు వారికి సహాయం చేసే పద్ధతులను తెలుసుకుందాం. నిర్మాణం కూలిపోయినప్పుడు వ్యక్తులు డాబ్రిస్లో చిక్కుకొని పోతారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం అవి ఉండగానే లైవ్ బాధితులను ధృవీకరించడానికి పద్ధతులు మరియు విధానాలని అనుసరించాలి. ఇది బాధితులతో కమ్యూనికేషన్ స్థాపించి శారీరకంగా సెర్చ్ చేసి వారిని కనుగొని సాయం చేయాలి. మనం శారీరకంగా సెర్చ్ చేయడానికి అవసరమైన ప్రాథమిక పరికరాల గురించి తెలుసుకుందాం. శారీరకంగా సెర్చ్ చేయడానికి అవసరమైన ప్రాథమిక పరికరాలు: వ్యక్తిగత రక్షణ పరికరాలు మరియు అత్యవసర వైద్య కిట్. కనీసం 12 గంటలు స్వతహాగా పనిచేయడానికి అవసరమైన వ్యక్తిగత సరుకులు, త్రాగునీరు, ఆహారం, సరైన వస్త్రధారణ. ప్రాథమిక పరికరాలు: పోర్టబుల్ రేడియోలు, వాకీటాకీ, భవన మరియు పనుల స్థానంలో మార్కింగ్ పరికరాలు, ఉదాహరణకు రంగు, చాక్ పీస్లు, జెండాలు, కోన్లు వంటివి. మార్కింగ్ లేదా సీన్ టేప్లు. హెచ్చరికా పరికరాలు: పరిశీలన మరియు దృష్టి కోసం బైనాక్యులర్స్, ఫోటో కెమెరా, ఫ్లాష్ లైట్స్, సర్చ్ డయాగ్రామ్స్ మరియు రంగు పెన్లు, క్లిప్ బోర్డ్స్. ఇంప్రవైజ్డ్ సాంకేతిక సెర్చ్ పరికరాలు. అదనపు పరికరాలు: హజార్డియస్ మెటీరియల్ రెస్పాన్స్ గైడ్. ఇప్పుడు లైవ్ బాధితులను కనిపెట్టడానికి దశలను పరిశీలిద్దాం. అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించండి మరియు విశ్లేషించండి. సీన్లో ప్రాంతాన్ని మార్క్ చేయటం, కోన్లు మరియు సీన్ టేపులతో స్థలాన్ని భద్రపరచటం. నిర్మాణాన్ని స్థిరత్వం కోసం పరిశీలించి డాబ్రిస్లో చిక్కుకున్న బాధితులు ఉన్నారో లేదో గమనించటం. సులభంగా అందుబాటులో ఉన్న బాధితులను రక్షించటం. నిర్మాణాన్ని ఒక చిత్రంలో రూపొందించటం. సెర్చ్ చేయాల్సిన ప్రాంతాన్ని ఎంచుకోవటం. సెర్చ్ పద్ధతిని ఎంచుకోవటం. అందుబాటులో ఉన్న పరికరాలు మరియు వనరుల సహాయంతో బాధితులు ఉన్న స్థలాన్ని గుర్తించటం. కనుగొన్న వెంటనే ప్రీ హాస్పిటల్ చికిత్సను ప్రారంభించటం. సెర్చ్ ఆపరేషన్లు 2 రకాలుగా ఉంటాయి. అవి హ్యాస్టీ సెర్చ్ మరియు విస్తృత సెర్చ్. హ్యాస్టీ సెర్చ్ అనేది త్వరగా నిర్వహించబడుతుంది. అది ఉపరితలంపై లేదా సులభంగా అందుబాటులో ఉన్న ఖాళీ ప్రాంతాల్లో జీవించి ఉన్న వారిని కనుగొనడానికి ఇది సాధ్యమవుతుంది. బాధితులను త్వరగా కనుగొనటం. సీన్ అంచనా. ఇది రెస్క్యూ సమస్యని అంచనా వేసేందుకు సహాయపడుతుంది. బాధితుల తరలింపు ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వటంలో ఇది సహాయపడుతుంది. విస్తృత సెర్చ్. ఇది చాలా పద్ధతిగా లేదా సాంకేతికంగా నిర్వహించబడుతుంది. బాధితుల ఖచ్చితమైన ప్రదేశాన్ని కనుగొనడానికి విస్తృత సెర్చ్ ఉపయోగపడుతుంది. పూర్తిగా వ్యవస్థితమైన సెర్చ్. రిడెండెన్సీ చెక్లు, ప్రత్యామ్నాయ సెర్చ్, వనరుల మరియు పద్ధతుల ఉపయోగం. సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించడానికి వివిధ సెర్చ్ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అవి శారీరక ఖాళీ సెర్చ్, హెలింగ్ సెర్చ్, లైన్ సెర్చ్, కెనైన్ సెర్చ్. ప్రతి ఒక్కదాన్ని వివరంగా తెలుసుకుందాం. శారీరక ఖాళీ సెర్చ్ ఆపరేషన్ను ప్రత్యేకమైన లేదా ఖరీదైన పరికరాల అవసరం ఉండదు. ఇవి సెన్స్ మరియు కొన్ని స్థిరమైన ప్రక్రియ మాత్రమే అవసరం. చాలా సంఘటనల్లో ప్రత్యేకమైన రెస్క్యూ బృందాలు రాకముందే స్థానికులు లేదా ప్రథమ స్పందనకారులు ప్రాథమిక శారీరక సెర్చ్ని నిర్వహిస్తారు. శిక్షణ పొందిన ఆపద మిత్రాలు ఇలాంటి సెర్చ్ల్లో స్థానిక వనరులతో సహాయపడగలుగుతారు. శారీరక ఖాళీ సెర్చ్ యొక్క ప్రయోజనం ఏమిటంటే
సెర్చ్ చేయడానికి అవసరమైన వనరులు అందుబాటులో ఉంటాయి. పెద్ద ప్రాంతాలను త్వరగా కవర్ చేయవచ్చు. శారీరక సెర్చ్కు ప్రత్యేక లేదా ప్రత్యేక పరికరాలు అవసరం ఉండవు. వాలంటీర్లు ఈ చర్యలో మద్దతు ఇవ్వడానికి త్వరగా శిక్షణ పొందవచ్చు. శారీరక ఖాళీ సెర్చ్ సమయంలో దృశ్యంగా చూసి బాధితుల ఖచ్చితమైన స్థానము, స్థితి మరియు పరిస్థితిని ధృవీకరించవచ్చు. అలాగే పాజిటివ్ ఫైండింగ్స్కు రెండవ ధృవీకరణ అవసరం ఉండదు. శారీరక ఖాళీ సెర్చ్ యొక్క దుష్పరిణామాలు సాధారణంగా కేవలం ఉపరితలంలోని మరియు సులభంగా అందుబాటులో ఉన్న బాధితులు మాత్రమే కనుగొనవచ్చు. రాత్రి సమయంలో సెర్చ్ వ్యూహాలు తక్కువ సమర్థవంతంగా ఉంటాయి. సెర్చ్ సిబ్బంది కోసం ఆ ప్రాంతం ప్రమాదకరంగా మారవచ్చు. సెర్చ్ వ్యూహాల ఫలితాలు ఖచ్చితమైనవి కాదు. అందరినీ కనిపెట్టినట్లు నిర్ధారించుకోలేము. ఇప్పుడు ఖాళీ స్థలాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. సాధారణంగా కూలిపోయిన నిర్మాణాలలో ఖాళీ స్థలాల సాధ్యమైన ప్రదేశాలు. వి ఆకారం కుప్పకూలిన నిర్మాణం. ఇది సాధారణంగా కేంద్రీయ మద్దతు పోయినప్పుడు జరుగుతుంది. దెబ్బతిన్న ఫ్లోరు లేదా కొంత కూలి వి ఆకారంలో పడిపోతుంది. ప్యాన్ కేక్ కూలిపోయిన నిర్మాణం. ఇది భూకంపం కారణంగా బిల్డింగ్లోని పిల్లర్లను మరియు ఇతర మద్దతు నిర్మాణాలు విఫలమైనప్పుడు ఒకదాని మీద ఒకటి కూలిపోతాయి. లీన్ టు కూలిపోయిన నిర్మాణం. ఇది ఫ్లోరు, పైకప్పు లేదా నిర్మాణం ఒకవైపునే కూలిపోయి లీన్ టు ఆకారంలో ఏర్పడుతుంది. క్యాంటిలివర్ కూలిపోయిన నిర్మాణం. ఇది నిర్మాణం యొక్క ఒకటి లేదా మరొక గోడలు విఫలమైనప్పుడు జరుగుతుంది. తద్వారా నిర్మాణం మిగిలిన గోడలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు బహుళ గదులలో శారీరక సెర్చ్ కోసం ప్రక్రియను తెలుసుకుందాం. బహుళ గదులను శోధించడంలో ప్రాథమిక మార్గనిర్దేశం గో రైట్, స్టే రైట్. ఈ విధమైన పద్ధతిని అనుసరిస్తూ నిర్మాణంలో ప్రవేశించాక కుడివైపుగా తిరగండి, కుడి గోడతో సంపర్కంలో ఉండండి. దృష్టి ద్వారా లేదా భౌతికంగా అందుబాటులో ఉన్న ప్రాంతం శోధించబడే వరకు లేదా సెర్చ్ బృందం బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండి ఎటువంటి గమనికలు లేకపోతే అదే గోడతో ఎడమవైపుగా సంపర్కంలో ఉండండి. తద్వారా తిరిగి అదే స్థానాన్ని చేరుకుంటారు. ఇప్పుడు హెలింగ్ సెర్చ్ను ఎలా నిర్వహించాలో తెలుసుకుందాం. ఈ సెర్చ్లో సెర్చర్లు కూలిపోయిన నిర్మాణాన్ని గుండ్రంగా లేదా ప్రతికూల దిశలో చుట్టూ తిరుగుతూ బాధితులను వెతుకుతారు. వారు మెగాఫోన్ ఉపయోగించి గట్టిగా అరుస్తూ సెర్చ్ చేస్తారు. అందరూ సెర్చర్లు ప్రతిస్పందనలు వినటం ప్రారంభిస్తారు. వారి ఆజ్ఞలకు ఏవైనా ప్రతిస్పందనలను గమనిస్తారు. ఒకదానికంటే ఎక్కువ మంది సెర్చర్లు శబ్దం వినిపిస్తే వారు చూపించే దిశ శబ్దం యొక్క మూలాన్ని ట్రయాంగులేట్ చేస్తుంది. ఇది ప్రతి రెస్క్యూవరు వ్యక్తిగతంగా గుర్తించాలి. ఆ ప్రాంతం యొక్క రఫ్ స్కెచ్ని మరియు శబ్ద మూలం యొక్క దిశను కూడా స్కెచ్పై సూచించాలి. సెర్చర్లు గట్టిగా అరవటంతో పాటు సాధారణంగా లోహ వస్తువుల మీద గట్టిగా కొట్టడం ద్వారా వచ్చే ప్రతిస్పందనను గమనిస్తారు. హెలింగ్ సెర్చ్ పద్ధతి యొక్క ప్రయోజనాలను నేర్చుకుందాం. పెద్ద ప్రాంతాలను త్వరగా కవర్ చేసే సాధ్యమైన వనరులు అందుబాటులో ఉంటాయి. హెలింగ్ సెర్చ్కు ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరాల అవసరం ఉండదు. వాలంటీర్లను త్వరగా శిక్షణ ఇచ్చి ఈ ప్రయత్నంలో మద్దతు తీసుకోవచ్చు. సెర్చర్లు బాధిత స్థానం త్వరగా ట్రయాంగులేట్ చేయవచ్చు. హెలింగ్ సెర్చ్ను పగలు లేదా రాత్రి సమయాల్లో సురక్షిత స్థలం నుండి చేయవచ్చు. ఈ ప్రక్రియను మెగాఫోన్లు మరియు ఎలక్ట్రానిక్ వినికిడి పరికరాలు ఉపయోగించి మెరుగుపరచవచ్చు. హెలింగ్ సెర్చ్ పద్ధతి యొక్క దుష్పరిణామాలను చూద్దాం. సమయం గడిచే కొద్దీ బాధితుల పరిస్థితి దిగజారిపోవడంతో సాంకేతికత యొక్క ప్రభావం తగ్గిపోతుంది. బాధితులు గుర్తించగలిగే శబ్దాలు చేయగలగాలి. చాలా సందర్భాల్లో కూలిపోయిన నిర్మాణాల కింద బందీలైన బాధితుల శబ్దాలు బయటికి చేరుకోకపోవచ్చు. కాబట్టి సెర్చర్లకు అవి వినిపించకపోవచ్చు. ఈ సెర్చ్ వ్యూహాల ఫలితాల వల్ల అందరు బాధితులు కనుగొనబడ్డారని నిర్ధారించలేము. బాధితులు ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించడానికి అదనపు సెర్చ్ వ్యూహాలు అవసరం కావచ్చు. ఇప్పుడు పెద్దగా ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో లైన్ సెర్చ్ ఎలా నిర్వహించాలో తెలుసుకుందాం. ఆడిటోరియంస్, క్యాటరియాస్ విభాగాలు కలిగిన కార్యాలయాలలో లైన్ సెర్చ్ పద్ధతిని ఉపయోగిస్తాం. సెర్చ్ బృందాన్ని ఒక సరళ రేఖలో 3 నుంచి 4 మీటర్ల దూరంలో విడివిడిగా ఉంచుతాం. డాబరిస్ మీదుగా నెమ్మదిగా నడుస్తూ అవతలి వైపుగా మొత్తం ప్రాంతాన్ని కవర్ చేస్తాం. లైన్ సెర్చ్ చివరిలో ప్రహరీ గోడ, గదులను గో రైట్, స్టే రైట్ ప్రక్రియను ఉపయోగించి వెతకాలి. ఈ ప్రక్రియను ప్రతికూల దిశలో పునరావృతం చేయవచ్చు.
కెనైన్ సెర్చ్ ప్రత్యేక శిక్షణ పొందిన కెనైన్ బృందాలు, ప్రత్యేకమైన కుక్కలు మరియు వారి సంరక్షకులతో నిర్వహించబడుతుంది. ఇది పెద్ద ప్రాంతంలో బందీలైన బాధితులను అత్యంత తక్కువ సమయంలో కనుగొనడానికి ఉత్తమ మార్గం. తర్వాత బాధితుల నిర్వహణ గురించి తెలుసుకుందాం. సెర్చ్ నిర్వహించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి: బాధితుడికి వినపడటం లేదని అనుచిత వ్యాఖ్యలు చేయకండి. ఎప్పుడూ ఒకరు మన మాటలు వింటున్నారని ఊహించుకోండి. ఎప్పటికీ సానుకూలంగా ఉండండి. బాధితుడు అత్యంత కష్టమైన స్థితిలో ఉండి జీవితం కోసం పోరాడుతున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. వారు బయటపడే అవకాశాలను పెంచడానికి మీరు సానుకూలంగా ఉండండి. మీరు బాధితునితో మాట్లాడే మొదటి వ్యక్తి కావచ్చు. అందువల్ల నమ్మకాన్ని మరియు ఆశను వ్యక్తం చేయడం చాలా ముఖ్యం. ఇప్పుడు లభించిన బాధితుడితో ప్రారంభ సంబంధాన్ని ఎలా సృష్టించుకోవాలో తెలుసుకుందాం. ప్రారంభ సంబంధంలో మొదట భాష అడ్డంకులను గురించి అధిగమించాలి. తర్వాత మీరు ఒక రెస్క్యూర్ అని పరిచయం చేసుకోవాలి. నమ్మకాన్ని మరియు ప్రశాంతతను మీ మాటలతో వ్యక్తం చేయాలి. సరైన పదాలని వినియోగించాలి. ఈ కింది సమాచారాన్ని పొందాలి: బాధితుడి పేరు, వయసు అంచనా, బాధితుడు పెద్దవాడా లేదా చిన్నవాడా, గాయాల రకం మరియు పరిధి, నీటి స్థితి, ఉష్ణత మరియు బందీ స్థితిలో ఉన్న సమయం. డాబ్రిస్లో చిక్కుకున్న బాధితులను వెతకడానికి అనుకూలంగా తయారు చేసిన పరికరాలను ఉపయోగించవచ్చు. వారు ఆస్కోటిక్ డిటెక్షన్ పరికరాలతో గుర్తించవచ్చు. ఉదాహరణకు సెతస్కోప్ మరియు మైక్రోఫోన్ని పోల్పై అమర్చి పరికరంగా తయారు చేసి గుర్తించవచ్చు. బాధితులను విజువల్ డిటెక్షన్ పరికరాలతో కూడా గుర్తించవచ్చు. ఉదాహరణకు లాంగ్ మిర్రర్ మరియు వీడియో కెమెరాలతో గుర్తించవచ్చు. శబ్ద ప్రసారం పరికరాల సాయంతో కూడా బాధితులను గుర్తించవచ్చు. ఉదాహరణకు ఎక్స్టెన్షన్పై అమర్చిన లౌడ్ స్పీకర్తో మైక్రోఫోన్ మరియు పోర్టబుల్ రేడియోలు. ఇప్పుడు వాలంటీర్ల పాత్ర గురించి నేర్చుకుందాం. వాలంటీర్లు ప్రధాన రెస్క్యూవర్లకు వనరుల మద్దతును అందిస్తారు. వారు సెర్చ్ మరియు రెస్క్యూ చేసే వారికి నీరు అందిస్తారు. వారు డెబ్రిస్ శుభ్రపరచడంలో సహాయం చేస్తారు. వారు పశువుల సంరక్షణలో సహాయం చేస్తారు. వాలంటీర్లు ప్రభుత్వ శాఖలకు ప్రాథమిక సదుపాయాల పునరుద్ధరణలో సహాయం చేస్తారు. వారు బాధితులకు ప్రథమ చికిత్స అందించడంలో సహాయం చేస్తారు. ఈ మాడ్యూల్లో చర్చించిన ముఖ్యమైన అంశాలు: కూలిపోయిన నిర్మాణం శోధన మరియు రెస్క్యూ అనేది కూలిన ఘటనలో సురక్షితమైన శోధన మరియు రెస్క్యూ ఆపరేషన్లో నిర్వహించే ఒక ప్రక్రియ అని తెలుసుకున్నాం. తక్షణ శోధన, ఉపరితలంపై లేదా సులభంగా చేరుకునే ఖాళీ ప్రాంతాలలో బ్రతికి ఉన్న వారిని గుర్తించడానికి గురించి నేర్చుకున్నాం. విశాలమైన లేదా గ్రిడ్ శోధన, బాధితులు ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించడం గురించి తెలుసుకున్నాం. బహుళ గదులను శోధించడానికి ప్రాథమిక ఆదేశం గో రైట్, స్టే రైట్ అనేది తెలుసుకున్నాం. కెనైన్ సెర్చ్ అనేది ప్రత్యేక శిక్షణ పొందిన కెనైన్ బృందాలు, ప్రత్యేకమైన కుక్కలు మరియు వారి సంరక్షకుల ద్వారా నిర్వహించబడుతుందని తెలుసుకున్నాం. ఇప్పుడు మీరు ఈ అంశం మీద మీ అవగాహనను పరీక్షించుకోవాల్సిన సమయం. ఇది ఒక మూల్యాంకన వ్యాయామం. ప్రతి ప్రశ్నకు సమానమైన బరువు ఉంటుంది. మీరు పరీక్షలో ఉత్తీర్ణత కావటానికి కనీసం 60% మార్కులు సాధించాలి. ప్రశ్నలను శ్రద్ధగా చదవండి మరియు సరైన ఎంపికలను ఎంచుకోండి. అభినందనలు, మీరు బేసిక్ శోధన మరియు రెస్క్యూ మాడ్యూల్ని విజయవంతంగా పూర్తి చేశారు. Congratulations.